హాయ్ అండి, అందరికీ నమస్కారం. లాస్ట్ షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదండి, కైకలూరు దగ్గర కొల్లేరు వాగు నిండుకొండలాగా పొంగిపోయిందని. ఈరోజు అయితే ఆ వాటర్ ఫ్లో ఎలా ఉందా, ఆ వాటర్ తగ్గాయా అలాగే ఉన్నాయో చూద్దామని వెళ్ళామండి సరదాగా. ఏలూరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట కైకలూరు. ఈ మధ్యలోనే కాబట్టి కొల్లేరు వాగు ఒక 15 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది మా మా దగ్గర నుంచి డిస్టెన్స్ వచ్చేసి. ఇదిగోండి వెళ్ళాము, బ్రిడ్జికి ఇటువైపు ఉన్నాం అనమాట. మేము కొల్లేరు వాగుకి ఇటువైపు ఉన్నాము. చూడండి, నేనైతే ఆ బ్రిడ్జికి కంటే ముందే కొంచెం ముందుగానే దిగి వాటర్ మొత్తం వీడియో తీద్దామనేసి దిగాను. బైక్ మీద వెళ్ళాలండి మేమందరం ఫ్యామిలీ, నేను పిల్లలిద్దరు మా వారు. చూడండి వాటర్ బోట్లో వెళ్ళిపోయారు అనమాట, ఏకంగా ఫిషింగ్ చేస్తున్నారు వీళ్ళందరూ. నాకైతే కళ్ళు తిరిగిపోయినాయండి ఈ వాటర్ చూసేసరికి. చూడండి, రోడ్డు అటు ఇటు జలప్రపంచంలాగా ఉన్నది. అసలు మామూలుగా భూమి అదే పొలాలు అలా ఉంటాయండి అటువైపు ఇటువైపు. నేనైతే ఏలూరు వచ్చి మేము 8 ఏళ్ళు అవుతుంది, 8 సంవత్సరాలు అవుతుంది. ఇంత వాటర్ నేను ఎప్పుడూ చూడలేదు. అసలు నాకైతే భయం వేసింది అనమాట అంత వాటర్ చూసేసరికి. ఇక్కడ ఈ పిల్లలు పెద్దోళ్ళు అందరూ చేపలు పడుతున్నారు, రోడ్డు మీదే ఉండి సరదాగా చేపలు పడుతున్నారు అనమాట. భయం కూడా లేదండి బాబు వీళ్ళకి. చూడండి, నీళ్ళలోకి వెళ్ళిపోయి చేపలు ఎలా పడుతున్నారో. కాలు జారితే ఇటు వెళ్ళిపోతామా అన్నట్టుంది ఆ వాటర్ ఏమో అక్కడ. చూడండి, ఇక్కడ ఒక ఫ్యామిలీ బోట్లో సరదాగా వెళ్తున్నారండి, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. నాకైతే గుండె టపేలమంటది ఆ బోట్ ఎక్కితే. వాటర్ అంటే భయం అండి బాబు నాకు. ఎక్కువ వాటర్ అన్నా, పెద్ద హైట్ ప్లేస్లన్నా నాకు భయం, హైట్ అన్నా వాటర్ అన్నా. ఇంకా బ్రిడ్జ్ మీదకి వెళ్దామని వెళ్తున్నాము. చూడండి, అంకుల్ బోట్ అలా ఓకగా నడుపుతున్నారు. వాటర్ చాలా లోతుంటేనే కదండి బోట్లో వెళ్ళగలం. చూడండి, బ్రిడ్జ్ దగ్గర నుంచి ఒక 3 ఫీట్ కిందకున్నాయి వాటర్ అంతే. ఒక 4 డేస్ బ్యాక్ అయితే ఈ బ్రిడ్జ్ మీదగా పారాయి అనమాట నీళ్ళు. ఈ బ్రిడ్జ్ మీదగా ఫ్లో అయినాయి వాటరు. ఈ బ్రిడ్జ్ కూడా మునిగిపోయింది, ఈ రోడ్డు మునిగిపోయి ఆ వాటరు తోటి కంప్లీట్గా ఫిల్ అయిపోయింది అనమాట. నేను షార్ట్ వీడియో పెట్టాను అన్నాను కదా, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అక్కడ షార్ట్ వీడియో చూస్తే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఒకసారి. అసలు ఎటు చూసిన వాటరేనండి. నేను చూశాను కానీ ఇదివరకు ఈ కొల్లేరు కాలువలో నీళ్ళు ఉండటం, ఎంతలా నీళ్లు రావటం అయితే నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఎటు చూసినా నీళ్ళే. అక్కడెక్కడో చూడండి దూరంగా లంక గ్రామం అనుకుంటా. ఆ నీళ్ళు ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు ఆ గ్రామం పరిస్థితి ఏంటో. ఈరోజు కూడా నేను వీడియో తీయలేదు కానండి, అటువైపు వెళ్తూ ఉంటే ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన ఇల్లు చూశానండి నేను. చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళు అలాగే ఉన్నారు పాపం. ఎంత ఇబ్బందులో కదా. మనం టౌన్లో ఉండి మనకు తెలీదు అక్కడ కష్టాలు. వాళ్ళు మాత్రం పల్లెటూరుల్లో లంక గ్రామాల్లో ఉండే వాళ్ళకి వర్షాకాలం వచ్చిందంటే పాపం బాధలు. ఇప్పుడు బ్రిడ్జికి అటువైపు వెళ్తున్నామండి. బ్రిడ్జి ఇటు సైడ్ ఎడ్జ్ దగ్గర చూసాం కదా ఇప్పటివరకు. ఇప్పుడు నేను బ్రిడ్జికి అటువైపుకి వెళ్తున్నాను అనమాట. ఈ బ్రిడ్జ్ కూడా చాలా పాతగా అనిపిస్తుందండి. చూడండి, ఆ బ్రిడ్జ్ నుంచి వాటర్లోకి దిగడానికి, ఆ కాలంలోకి దిగడానికి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. మొత్తం ఒక 7-6 స్టెప్స్ ఉన్నాయి. 2 స్టెప్స్ అయితే రోడ్డు పైకి ఉన్నాయి, 4 స్టెప్సే ఇంకా గ్యాప్. ఆ 4 స్టెప్స్ పైకి వచ్చినాయి అంటే వాటర్ రోడ్డు మీదకి వచ్చేస్తాయి అనమాట. రోడ్డుకి బ్రిడ్జికి అటువైపు ఎడ్జ్ అనమాట ఇది. అటు వెళ్తే అలా స్ట్రైట్గా వెళ్తే కైకలూరు వెళ్ళిపోవచ్చు మనం. ఇదిగోండి, ఇక్కడ గ్రీన్గా కనిపిస్తుంది కదా, అదంతా భూమి నేలేమో అనుకున్నాను నేను. కాదండి బాబు, నీళ్ళ మీద ఆ మొక్కలు అలాగా ఉన్నాయి. అదిగోండి ఇక్కడ లంక గ్రామం. చూడండి ఎంత వాటర్ ఉండండి బాబు. ఈ వాటర్ ఎప్పటికీ వదులుతాయో ఏంటో. మళ్ళీ అలాగే వర్షాలు కనుక వచ్చినాయి అంటే ఈ ఫ్లో ఇంకా ఎక్కువైపోద్ది. చూడండి, ఫ్లెమింగోలు వేరే వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి పొదిగి గుడ్లు పెట్టి పిల్లల్ని పెట్టుకొని మళ్ళీ వాటి ప్రదేశానికి వెళ్తాయంట. కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేసి ఏదో కూడా ఉంది అక్కడ. మేమైతే రిటర్న్ అయిపోయామండి. ఇంకా చూడండి రోడ్డు మీదుగా వాటర్ ఎలాగ ఫ్లో అవుతున్నాయో. ఫస్ట్లో ఎగ్జైట్మెంట్లో నేను ఈ వీడియో తీయలేదు క్లిప్పు. ఇదిగోండి ఇక్కడ ఆ బ్రిడ్జ్కి ఇటు సైడ్ అనమాట, రోడ్డు మీదగానే పారుతున్నాయి ఇంకా వాటరు. హెవీ వెహికల్స్ ఏమో ఎలో చేయలేదండి,
చిన్న చిన్న బైకులు కార్లు అలాంటివే వెళ్తున్నాయి ఇటువైపు. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు రోడ్డు మీద, హెవీ వెహికల్స్ వెళ్లకుండా. ఇదైతే చిన్న బ్రిడ్జ్ ఉందండి. ఆ కొల్లేరు ఆగు బ్రిడ్జ్ దగ్గర నుంచి 3 కిలోమీటర్లు యువతల వైపే ఉంది చిన్న బ్రిడ్జ్. ఇదేమో పాత రోడ్డు అంట, ఇది వరకు అటుగా వెళ్ళేవంట వాహనాలు. ఇది అలాగ డౌన్లో ఉండి వాటర్ వచ్చి ఇబ్బంది అయిపోతుందని కొత్తగా ఇక్కడ బ్రిడ్జ్ కట్టారంట. చూడండి, ఆ పాత బ్రిడ్జ్ మునిగిపోయింది నీళ్ళతోటి. రోడ్డు మీదుగా పారుతున్నాయి చూడండి. ఇక్కడ కూడా ఫిషింగ్ చేస్తున్నారండి బాబు. నడుముల లోతు నీళ్ళు ఉన్నాయి అక్కడ. చూడండి మధ్యలో అంకులు ఎలా నుంచొని ఉన్నారు. వీళ్ళు చేపలు పట్టడమేమో కానీ ఆ నీళ్ళ ఫ్లోలో ఎలా నుంచున్నారు. నాకైతే భలే భయం వేసిందండి. చూడండి వాటర్ ఎలాగ జోరును పారుతున్నాయి నీళ్ళైతే. వాళ్ళకి అలవాటేమో, మనకంటే కొత్త కానీ ఇదంతా చూడటం. ప్రతి సంవత్సరం వర్షాలకి ఇలాగే వస్తుందేమోనండి బాబు. ఈసారి అయితే చాలా వాటరు. ఇంకా చీకటి పడిపోతుందని మేము రిటర్న్ అయిపోయామండి. 5:30 అలాగ అయిపోయింది. ఇంకంతేనండి.